సంస్థ పెట్టి దాని ద్వారా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మీకు రకరకాల జంక్ ఫుడ్లకి అలవాటు అవుతుంది చిన్నపిల్లలు చిన్నతనం నుంచి. ఏం జరుగుతుందంటే కుర్కురేలు దొరుకుతుంది, కుర్కురేలు తింటుంది, కూల్ డ్రింక్స్ చాంపా అని అదని ఇదని రకరకాల వెరైటీ కూల్ డ్రింక్స్ వస్తాయి. తెచ్చుకోవడానికి టేస్ట్ బాగుంటుంది, అవి మీరు మంచిగా ఉన్నాయని చెప్పి కొనుక్కుందాం. ఇక ప్రతి కేక్స్ కానీ బేకరీ ఐటమ్స్ మైదా ఫుడ్స్ అన్నీ కూడా ఏదో ఒక విష పదార్థం దాంట్లో కలిపి మీకు అందించడం జరుగుతుంది. కూల్ డ్రింక్స్లో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అది తాగడం వల్ల ఏమవుతుంది, మనకు తొందరగా షుగర్ వస్తుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల తొందరగా షుగర్ వస్తుంది, స్టమక్ పెయిన్స్, రకరకాల స్టమక్ ఇబ్బందులు, మీ కడుపు నొప్పి అవి రావడానికి కారణం కూల్ డ్రింక్స్. ఈ కుర్కురేలు ఇవన్నీ తినడం వల్ల మైదా ఫుడ్ నూడిల్స్ అవి బాగా ఇష్టపడతారు కదా మీరు. అవి తినడం వల్ల ఫ్యాటీ లివర్ అనే ఒక జబ్బు వస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే కామన్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికి పెద్దోళ్ళు, కానీ పిల్లలకు కూడా వస్తుంది. పిల్లలకు రావడం వల్ల ఆ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పి దాని దశను మార్చుకుంటూ లివర్ సిరోసిస్ కిందికి వస్తుంది. అది లివర్ సిరోసిస్ అయిన తర్వాత లివర్ క్యాన్సర్ రావచ్చు. లివర్ సిరోసిస్ వల్ల చనిపోయే చాలామంది, కాళ్ళు వాయడం, మోహం వాయడం. అంటే మనం మంచి ఎంగేజ్కి వచ్చే వరకు 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వచ్చే వరకు మనకి చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ బిస్కెట్లు కూడా కలిసిపోయి అవన్నీ తినడం వల్ల ఆ 25-30 ఏళ్ళు వచ్చే వరకు మనకి ఏం జరుగుతుంది, మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాళ్ళు వాయడం, చేతులు వాయడం, అలాంటి సమస్యలు వస్తాయి. పాతకాలం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా సరే కేవలం వాళ్ళు పండించిన పంట అవి మాత్రమే వండుకొని తినేటోళ్ళు. మనం అట్లా కాదు, రకరకాల అదే ఇళ్ళల్లో పేరెంట్స్ వండట్లేదు చాలా వరకు. వండినా కూడా కొంతమంది వండినా కూడా బయట నుంచి తెచ్చిన దాన్ని ఇష్టపడుతుంది పిల్లలు. ఇళ్ళలో వండింది ఇష్టపడుతుంది. బయట వండింది ఎట్లుంటుందంటే వాళ్ళు మంచి టేస్ట్ కోసం రకరకాల వస్తువులు కలుపుతారు, మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్స్ అవి ఇవి రకరకాల అన్నీ కలుపుతారు. దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఫస్ట్ వాటిని అవాయిడ్ చేయాలి. రెండో సబ్జెక్ట్ ఏంటంటే ప్లాస్టిక్. మనం విపరీతంగా ప్లాస్టిక్ వాడుతున్నాం అందరం, అవునా? ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల అంటే పొద్దున లేచిన కాడ నుంచి ఇంట్లో ఇడ్లీ కాడ నుంచి మొదలు పెడుతుంది. అంటే బయట నుంచి తెప్పించుకుంటే, ఇంట్లో పడుకుంటే పర్లేదు, లేదంటే బయట నుంచి తెప్పించుకుంటే ఇడ్లీకి ఒక కవర్ వస్తుంది, తర్వాత పాల ప్యాకెట్కి ఒక కవర్ వస్తుంది, తర్వాత నిత్యావసరాలు ప్రతి ఒక్కటి కూరగాయలు పండ్లు ఏది తెచ్చుకున్నా కూడా మన ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కవర్ల మీద ఆధారపడ్డారు. అంటే ప్లాస్టిక్ మీద ఆధారపడ్డారు. కూర్చోడానికి కుర్చీలు రకరకాల అంటే ప్లాస్టిక్ మీద ఆధారపడ్డారు. వాటి వల్ల అంత ఇబ్బంది లేదు, కానీ అన్నిటికీ ప్లాస్టిక్ మీదే ఆధారపడ్డారు. ఇంట్లో చేయి సంచులు తీసుకొని పోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు, అంత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. ఆ తెచ్చిన వ్యర్థాలన్నీ ఒక ఇంటికి వచ్చేసి 10-15 కవర్లు వస్తుంది. ఆ 10-15 కవర్లు ఏం చేస్తున్నారు, బయటపడేస్తే పారిశుద్ధ కార్మికులు తీసుకుపోతున్నారు, లేకపోతేనేమో అవి భూమిలో కలిసిపోతున్నాయి చిన్నగా. ఒక్కసారి కవర్ కనుక భూమిలో కలిసిపోతే అది 1000 ఏళ్ళు ఉంటుంది అలా, ఖరాబ్ పాడదు. 1000 ఏళ్ళు అంటే ఏంటి, 10 తరాలు. అంటే మీరు కాకుండా మేము వాడుతున్న ఒక్క కవరు ఒక రోజుకి 10 కవర్లు నేను నా ఇంట్లో వాళ్ళు వాడితే ఆ 10 తరాలకి వచ్చే 10 తరాలకు నేను ఇబ్బంది పెడుతుంటాయి. అది భూమిలో పోవడం వల్ల చెట్టు మొలవదు, ఎక్కడ కూడా పండించే భూమి దాని తత్వాన్ని కోల్పోతుంది, అది భూమిలో ఉండిపోతుంది. అట్లా కొన్ని లక్షల కోట్ల టన్నుల వేస్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది లేకపోతే సముద్ర మార్గంలో సముద్రానికి వెళ్తుంది. సముద్రానికి ఏమవుతుంది, దాంట్లో ఉన్న జీవరాశులు అన్నీ తెచ్చుకుంటాయి. దాంట్లో ఉన్న జీవరాశులు ఏం చేస్తాయి, ఆ సముద్రాన్ని ఫిల్టర్ చేస్తుంటాయి. ఎట్లా ఫిల్టర్ చేస్తాయి అంటే చిన్న క్రిములు, కీటకాలు, జీవరాశుల్ని అవి తింటుంటాయి. అవి తినడం వల్ల సముద్రం మొత్తం క్లీన్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన అవసరాల కోసం మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం, అవునా? కాబట్టి మనం కవర్లు వాడకం తగ్గించుకోవాలి. కవర్లు చాలా డేంజర్. కవర్ వాడకం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, లేదమ్మా వాడొద్దంట, ఇవి మన తర్వాత తరాలను దెబ్బతీస్తాయంట. తర్వాత తరాలను మనం అందియాలి కదా. మనం ఎట్లయితే మంచి గాలి పిలుస్తున్నామో, ఢిల్లీలో గాలి ఆక్సిజన్ కరువు అయ్యి ఆక్సిజన్ సరిగా అందక రకరకాల రోగాలు వచ్చి ఆ పొల్యూషన్ వల్ల, వాహనాల పొల్యూషన్ కానీ ఇంకా రకరకాల కంపెనీల పొల్యూషన్ కానీ. కంపెనీలు అంటే మనకు కావాలి, తప్పదు. కంపెనీలు ఉంటేనే మనకు రకరకాల ఏదైనా జరుగుతుంది. కాబట్టి కంపెనీస్ కావాలి. కానీ పర్యావరణాన్ని కావాలంటే మొక్కలు కూడా పెట్టాలి, అవునా? మీకు ఇంత పెద్ద స్టోరీ చెప్తే అర్థం కాకపోవచ్చు. కవర్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కవర్ వాడకాన్ని తగ్గియాలి. ప్లాస్టిక్ మొత్తం ఒకటేసారి బంద్ చేయాలి. దానికి మనం బానిసలం అయిపోయినా, అలవాటు పడిపోయినాం. కాబట్టి వీలైనంత వరకు సంచి పట్టుకోపోవడం, కవర్ అవాయిడ్ చేసి సంచి పట్టుకోవడం. లేదు ఇడ్లీ ఇంకా రకరకాల ఏమన్నా తెచ్చుకోవాలి, వండిన కూరలు అవి తెచ్చుకోవాలంటే
ఏదైనా బాక్స్ పట్టుకుపోవడం, చికెన్ మటన్ తెచ్చుకోవాలంటే ఇంకేమైనా తీసుకుపోవడం, అట్లాంటివి చేసి ఇక తగ్గించుకునే మార్గం చేయాలి. ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి. పిల్లలు చెప్తుంటే ఏమవుతుందంటే సరే నా పిల్లలు చెప్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ సార్లు చెప్తున్నారు, ఇంకా వేరే వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నాకు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది మేము తగ్గించుకోవాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఆలోచన చిన్నగా తగ్గించుకునే కార్యక్రమం చేయాలి. ఓకేనా?